వీడియో చూస్తే ఆనంద్ మహీంద్ర మాటల్లో అర్థం తెలుస్తోంది. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆసక్తికర అంశాల్లో అత్యుత్తమంగా అనిపించే వాటిని ఎంపిక చేసుకొని మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అంతేనా, అంతకు మించి అన్నట్లు తన వ్యాఖ్యలను జోడిస్తారు. దీంతో అద్భుతమైన ఐస్ క్రీమ్ మీద అదిరే టాపింగ్ మాదిరి ఆయన వ్యాఖ్యానం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత షట్లర్ లక్ష్య సేన్ క్రికెటర్స్ కు దూసుకెళ్లారు. ఇండోనేషియాకు చెందిన ప్రపంచ నెంబర్ 4 ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీపై 21-18, 21-12 తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అతడి ఆటలో భాగంగా బ్యాక్ షాట్ తో అతను కొట్టిన షాట్ లక్ష్య సేన్ నెట్టింట వైరల్ గా మారింది. అతగాడి ఆటపై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. లక్ష్య సేన్ ఆటపై ఆయన చేసిన సరదా వ్యాఖ్య అందరినీ ఆకట్టుకుంటోంది. నేను కనుక అతడి ప్రత్యర్థిని అయి ఉంటే లక్ష్య సేన్ కొట్టిన షాట్ తప్పని వాదించేవాడిని. అంతేకాదు అతడిపై కేసు వేసేవాడిని. 3 చేతులు నా ప్రత్యర్థిని ఎదుర్కొంటానని ఆరోపణలు చేసేవాడిని అంటూ ఆనంద్ మహీంద్ర చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన లక్ష్య సేన్ తాను ఎదుర్కొన్న కఠిన ప్రత్యర్థుల్లో జొనాథన్ ఒకరు చెప్పారు. అత్యంత క్లిష్టమైన మ్యాచ్ గా పేర్కొన్న అతను తన మొదటి ప్రాధాన్యం బంగారు పతకమేనని చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నానని, ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడటం వల్ల ఫామ్ అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పాడు. అతని కల నెరవేరాలని లక్ష్యానికి చేరుకొని పసిడి మెరుపులతో త్రివర్ణ పతకాన్ని సగౌరవంగా ఎగిరేలా చేయాలని ఆశిద్దాం. ఆ క్షణాల కోసం వెయిట్ చేద్దాం.